సినిమా రంగానికి సంబంధించి ఓ పక్కన సమ్మె, ఆ సమ్మె తర్వాత నిన్న కోమటిరెడ్డి ఇద్దరితో చర్చలు, ఇద్దరు కూర్చోండి వీళ్ళు ఏం చేయాలో, వాళ్ళు ఏం చేయాలో చెప్పడం ఇదంతా నడిచిపోయింది. అయితే ఈ లోపుగా సినీ రంగానికి సంబంధించి ఉన్నటువంటి ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కళ్ళు బయట పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో రచయితలకి సంబంధించి జీఆర్ మహర్షి ఒక పోస్ట్ చేసుకొచ్చారు. సినిమా రంగంలో రచయితలకు ప్రత్యేక స్థానం ఉంది, వాళ్ళకి సులభంగా డబ్బులు ఎగ్గొట్టచ్చు, పెన్ను తప్ప నోరుండదు, అందరికంటే ముందు పనిచేసేది వాళ్ళే, స్క్రిప్ట్ రెడీ అయితే రైటర్ కరివేపాకు పెద్ద తేడా ఉండదు, కొందరికి అడ్వాన్స్ దక్కుతుంది, కొందరికి 3 కూరలతో మధ్యాహ్న భోజనం లభిస్తుంది. దర్శకులు ఎంత తెలివి మీరిపోయారంటే రచన, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎలాగో వాళ్ళపారే వేసేసుకుంటారు. కొంతమంది సంగీతం, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా వేసుకోగలరు, మరీ బాగుండదని వేసుకోవట్లేదు అంతే. దర్శకుడి తొలి అడుగులోని నిజాయితీ లోపించినప్పుడు సినిమా కూడా ఫేక్గానే తయారవుతుంది. శుక్రవారం వచ్చిన సినిమాని శనివారం మధ్యాహ్నం ప్రేక్షకుడు ఎగిచ్చి తంతాడు, ప్రేక్షకుడికి రసదృష్టి లోపించిందని నిందిస్తారు. అసలు కారణం దర్శకుడికి నవరసాల్లో నీరసం తప్ప ఏది తెలియకపోవడం, ఇంట్లో కొత్తిమీర రసం పెట్టడం చేతకాని వాళ్ళు కూడా మాస్టర్ చెఫ్ల అవతారం ఎత్తడమే. దర్శకుడు అంటే క్రియేటివ్ జీనియస్, చాలామంది వాళ్ళ సృజనాత్మకత నిర్మాతని మోసం చేయడంలోనూ రచయితల్ని ఏమార్చడంలోనూ ఉపయోగిస్తున్నారు. నిర్మాతలు తెలివైన వాళ్ళు, అందుకే డబ్బులు ఉంటాయి, వాళ్ళు దర్శకుడిని కనిపెడతారు, అరికడతారు, తప్పనిసరి అయితే మోసపోతారు. రచయితలు కూడా తెలివైన వాళ్ళే, అతని బుద్ధి డామినేట్ చేయడం వల్ల ఉంటే గింటే జబ్బులు ఉంటాయి తప్ప డబ్బులు ఉండవు. దర్శకుడు వేషాలు కనిపెట్టిన దీటైన మారు వేషం వేసేంత శక్తివంతుడు కాదు. డైరెక్టర్లో రకరకాల న్యూట్రిన్ బిస్కెట్ వ్యాపారులు ఉంటారు. కొత్త దర్శకులు నాణ్యమైన బిస్కెట్ ఏమంటే మనం కలిసి ట్రావెల్ చేద్దాం, ఈ మాట నమ్మి కొందరు అమాయకులు పనిచేస్తుంటారు. ఒకవేళ డైరెక్టర్ ప్రయాణం మొదలైన ఆ బోగిలో వీళ్ళు ఉండరు, ఫోన్ మోగుతుంది కానీ లిఫ్ట్ కాదు. ఇంకొందరు డబ్బులు ఇస్తామని మాట చెప్తారు, డిస్కషన్ల పేరుతో తమ కథలో లోపాలను సవరించుకుంటారు, తర్వాత నిర్మాత మీద నెట్టేసి రచయితలను వదిలించుకుంటారు. వాస్తవం ఏమంటే వీళ్ళకి అసలు నిర్మాతే ఉండడు. కొందరు మహానుభావులు అడ్వాన్స్ టెన్షన్గా ఇస్తారు, మాట్లాడుకున్న దాంట్లో 10-20% విదిలిస్తారు, తర్వాత సినిమా చూపిస్తారు. రచయిత పనిచేస్తూనే ఉంటాడు, గట్టిగా అడగడానికి ధైర్యం చాలు, అదృష్టం బాగుంటే వస్తాయి. చాలాసార్లు అదృష్టం దర్శకుడి వైపు ఉంటుంది. రచయితల గురించి మాట్లాడితే సినిమా రచనలో సౌలభ్యం అంటే ప్రతివాడు తాను రచయిత అనే ధైర్యంతో ఉంటాడు. తాము రచయితలు కాదనే సంగతి వాళ్ళకు కూడా తెలియదు. అన్ని చోట్ల ఉన్నట్టే అసలు నకిలీ సమస్య. అందుకే కొన్ని చోట్ల ఆఫీస్ బాయ్లు రచయితలుగా మారితే రచయితలు కూడా ఆఫీస్ బాయ్ పనులు చేస్తుంటారు. సినిమా కథే ప్రాణం అంటారు, కానీ దాన్ని చావ చితగొట్టడానికి తలా వచ్చే వేస్తారు. దర్శకుడు ఏకంగా దుడ్డు కర్ర, దుడ్డు అంటే ఇక్కడ డబ్బు కాదు, తోనే రచయిత బుర్రబద్దలు కొడతాడు. సినిమాకి పట్టిన దరిద్రం ఏమంటే దర్శకుడికే ఎమోషన్, ఆత్మ లోపించడం. అతనికి లేకుండా సినిమాకి ఆ లక్షణాలు అబ్బవు. జంకు లేకుండా ఇతరుల తెలివిని దొంగిలించి తనదని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళ నుంచి కళని ఆశించడం, దొంగలకి పోలీసు యూనిఫామ్ వేయడం రెండు ఒకటి అంటూ చాలా ఘాటుగా స్పందించారు. ప్రస్తుత ఓ రకంగా చెప్పాలంటే నగ్నంగా సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి అవినీతిని బయటపెట్టారని చెప్పాలి.